Why dip it up when you can dive right in? Why let things simmer when you can cook up a storm? Why live life in half measures when you can live it to the brim? ఏపీలో ఒక సంతకం వ్యవహారం ఇద్దరు నేతల మధ్య అగ్గి పుట్టిస్తోంది. దీనిపై సై అంటే సై అంటూ సవాళ్ళకు కూడా దిగుతున్నారు. ఇక ప్లేస్ నువ్వు చెప్పినా సరే, నన్ను చెప్పమన్నా సరే రెడీ అంటూ తొడలు కొడుతున్నారు. ఇంతకీ ఏంటా సంతకం? అసలు ఈ నేతల ఫైట్కి కారణం ఏంటి? ఏపీలో విద్యుత్ ఒప్పందాల వ్యవహారం బాలినేని వర్సెస్ చెవిరెడ్డిగా మారింది. తనను అర్ధరాత్రి నిద్రలేపి విద్యుత్ ఒప్పందాలపై సంతకాలు చేయమన్నారంటూ జగన్ ప్రభుత్వంపై తీవ్ర ఆరోపణలు చేశారు మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి. తాను సంతకం చేయడానికి నిరాకరించడంతో కేబినెట్ భేటీలో సెకీ ఒప్పందాన్ని ఆమోదించారంటూ విమర్శలు గుప్పించారు. అయ్యా, దానికి సంబంధించి సెకీతో ఒప్పందాల గురించి నాకు ఏమి తెలియదు. నాకు మటుకి నాగలపల్లి శ్రీకాంత్ గారు, ఎనర్జీ మినిస్టర్ గారు, సార్ ఇట్లా మాట్లాడుకున్నారు, ఫైలు పంపించాం సార్, మీరు సంతకం పెట్టారు. లేదండి, అది మన క్యాబినెట్ అయితే పెడతాం, నేనైతే చేయను. సో క్యాబినెట్కి పంపించినాం. నేను ఆ రోజు సైన్ చేయలేదు అని చెప్పిన. అయితే విద్యుత్ ఒప్పందంపై సంతకం చేయలేదన్న బాలినేని కామెంట్స్ ను తీవ్రంగా తప్పుపడుతున్నారు వైసీపీ నేత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి. సెకీతో విద్యుత్ ఒప్పందాలపై 2 సార్లు సంతకాలు పెట్టిన బాలినేని ఇప్పుడు పార్టీ మారడంతో అర్ధరాత్రి సంతకం పెట్టమన్నారని చెప్పడం బాధాకరమన్నారు. ఇన్ని ప్రిన్సిపల్ గా తీసుకున్న వాటిపైన సంతకం చేశారు. ఆ రోజుకి అప్రూవ్ చేయకుండా మళ్ళా మీరన్న శ్రీకాంత్ గారితోనే కమిటీ వేశారు. కమిటీ రిపోర్ట్ వచ్చిన తర్వాత మళ్ళా సంతకం చేశారు. 2 సార్లు సంతకం చేసి నేను సంతకం చేయలేదు అని అనడం అన్నది, ఆ స్థాయిలో 2 సార్లు మంత్రిగా పనిచేసిన వ్యక్తి మాట్లాడితే ఏం మాట్లాడాలి? చెవిరెడ్డి కామెంట్స్ కు అంతే సౌండ్ తో రియాక్ట్ అయిన బాలినేని శ్రీనివాసరెడ్డి చెవిరెడ్డికి అసలు కేబినెట్ ప్రొసీజర్స్ తెలుసా అని ప్రశ్నించారు. ఏ మంత్రి అయినా కేబినెట్ కు ఫైల్ పంపించాలంటే ఖచ్చితంగా డిజిటల్ సిగ్నేచర్ చేయాల్సి ఉంటుందని, తాను కూడా అదే ఫార్మాట్ లో ఫైల్ పంపించానని స్పష్టం చేశారు. క్యాబినెట్కి పంపించానంటే ఏంటి? ఏ మినిస్టర్ అయినా ఏ విషయమైనా కానీ కంపల్సరీగా డిజిటల్ సైన్ పంపించాలి క్యాబినెట్కి. అది డిజిటల్ సైన్ తోటి పంపించాం క్యాబినెట్కి. దానికి నువ్వు సంతకం పెట్టావని మాట్లాడతాడు. అతను మైండ్ నుండి మాట్లాడతాడా? ఒక క్యాబినెట్ పంపిస్తే ఏ మినిస్టర్ని సంతకం పెట్టాలని తెలీదా? క్యాబినెట్ పంపించాను నేనే చెప్పాను కదా. చెప్పినప్పుడు నీకు తెలియనప్పుడు మేకుండా కూర్చోవాలా. నువ్వు సైన్ పెట్టావు అంటే ఏం సైను? విద్యుత్ ఒప్పందాల వ్యవహారంలో తన సవాల్ను స్వీకరించాలన్న చెవిరెడ్డి కామెంట్స్ కూడా కౌంటర్ ఇచ్చారు బాలినేని శ్రీనివాసరెడ్డి. తాను స్కామ్ లో ఉన్నట్టుగా నిరూపిస్తే కుటుంబంతో సహా ఆత్మహత్య చేసుకుంటానంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ధైర్యం ఉంటే చెవిరెడ్డి బహిరంగ చర్చకు రావాలన్నారు. నేను ఆ సెకీ దానికి సంబంధించినటువంటి ఒప్పందంలో కానీ రూపాయి కానీ నేను తీసుకుంటే మా ఫ్యామిలీ సూసైడ్ చేసుకుని చచ్చిపోతాం. ₹1 సింగిల్ ఎల్పి. మరి నీది కూడా బాగుందన్నా అంటే నువ్వు ఏం జమాని చెప్తున్నావు పబ్లిక్కి? అంటే జగన్ గారు తీసుకున్నట్టేనా? సెకీతో గత జగన్ ప్రభుత్వ ఒప్పందాలపై ఇటు అధికార పార్టీ ఆరోపణలు, అటు విపక్ష కౌంటర్ తో వ్యవహారం హాట్ గా మారింది. ఇప్పుడు బాలినేని చెవిరెడ్డి మధ్య సవాళ్ల పర్వం ఈ వ్యవహారాన్ని మరింత హీట్ ఎక్కిస్తోంది. మరి ఇద్దరు నేతల ఛాలెంజ్లు ఎంతవరకు వెళ్తాయో చూడాలి.